స్వచ్ఛమైన ప్రేమ మాట ఒక్కటే, స్వచ్ఛమైన ప్రేమ మనసు ఒక్కటే, స్వచ్ఛమైన ప్రేమికులు ఎప్పటికీ ఒక్కటే. ఇట్లు మీర్ రెహమాన్. ఐ లవ్ యూ. థ్యాంక్స్. అదేంటి ఐ లవ్ యూ చెప్తే లవ్ యూ టూ చెప్పాలి, లేదంటే కోప్పడాలి, అంతేగాని థ్యాంక్స్ చెప్తావేంటి? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావు, సో దానికి లవ్ యూ టూ చెప్పాలని రూల్ ఏం లేదు కదా. దాన్ని నేను జస్ట్ ఒక కాంప్లిమెంట్లా రిసీవ్ చేసుకున్నా, అంతేగాని సీరియస్ అవ్వడానికి ఏముంది. అండ్ ఐఎమ్ సారీ. థ్యాంక్స్ చెప్పినందుకు ఇంత పెద్ద రీజన్ చెప్పావు కదా, మరి సారీకి ఏం చెప్తావు? సారీ కా. ఐ లవ్ యూ. ఏంటి నవ్వుతున్నావు? నన్ను యాక్సెప్ట్ చేసావా? నవ్వితే యాక్సెప్ట్ చేసినట్ట, అయితే సార్ ఏడుస్తాను. యాక్సెప్ట్ చేయనట్టు అర్థం చేసుకో. నన్ను యాక్సెప్ట్ చేయవా? మే ఐ నో ద రీజన్? ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్. 2 years నుంచి నేను వెనకాల పిచ్చోలా తిరుగుతున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతున్నాను. కనీసం నువ్వు ఎవరితోనో మాట అన్నట్టు కూడా కనిపించలేదు. నువ్వు లవ్లో పడ్డవేంటి? కలిసి తిరిగితేనో కలిసి మాట్లాడితేనో నిజమైన ప్రేమ ఉన్నట్టు కాదు. నిజమైన ప్రేమకి అవి అవసరం లేదు. వదిలే, నువ్వు కాపితే వేరే అమ్మాయి. బాయ్. హే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. అవును, నీ లవర్ నీకు ఎలా ప్రపోజ్ చేశాడు, ఎలా పాడేశాడు చెప్తే నాకు కూడా కొంచెం యూజ్ అవుద్ది కదా. చెప్తాను విను. తను నీలా వచ్చి నాకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయాలి. అండ్ నేను ఇంత బాగా చూసుకుంటాను అంత బాగా చూసుకుంటానే తను నాకు ఎప్పుడూ ప్రామిస్ చేయలేదు. తను నాకు ఒకే ఒక్క మాట చెప్పాడు. ఆ ఒకే ఒక్క మాటకి నేను తన ప్రేమలో నిజాయితీని అర్థం చేసుకుని జీవితాంతం నీకు తోడుగా ఉంటానన్నాను. ఆ ఒక్క మాట ఏంటి? ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్. అయినా నువ్వు నాకు కావాలి. తన ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తానో లేదో తెలియదు, కానీ ప్రాణం ఉన్నంతకాలం తను ప్రేమిస్తూనే ఉంటాను. బట్ నాకు ఎప్పటికీ తనే కావాలి. కానీ ఈ జనరేషన్లో అబ్బాయిలు ఎలా ఉన్నారు అంటే అమ్మాయిలు ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ నువ్వు చూడు, నువ్వు అబ్బాయిల గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నిజానికి ఒక అబ్బాయి కనుక అమ్మాయిని ప్రేమిస్తే నిజాయితీగా స్వచ్ఛంగా ప్రేమిస్తారుగా నటించరు. అయినాడు జనరేషన్ గురించి మాట్లాడుతున్నావు. జనరేషన్ మార్చేమో కానీ నేను మారను. నిజంగా ఒక అమ్మాయి కనుక అబ్బాయిని ప్రపోజ్ చేయాలనుకుంటే ఇలా ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయకూడదు. ఆహా, మరి నువ్వేమని ప్రపోజ్ చేసావు? నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. దానికి ఒకే ఒక సమాధానం ఇచ్చింది, జీవితాంతం నీకు తోడుగా ఉంటానని. షీ ఈజ్ సో లక్కీ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఈ రోజుల్లో ఐ లవ్ యూ అనే పదం రోజు వాడే హాయ్, హలో, థ్యాంక్స్, సారీలా అయిపోయింది. నిజంగా ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి అంటే, లేక ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలి అంటే ఒకే ఒక్క మాటతో ప్రపోజ్ చేయండి. ఆ ఒక్క మాట చెప్తే చాలు, మీరు అబ్బాయి వెనక కానీ అమ్మాయి వెనక కానీ పిచ్చోళ్ళ తిరగాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క మాటతో మీ ప్రేమలో నిజాయితీ అర్థమవుతుంది.
ఆ ఒక్క మాటే నన్ను పెళ్లి చేసుకుంటావా?